పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ముందు ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. తర్వాత తప్పుకొని జ్యోతి కృష్ణకు బాధ్యతలైతే అప్పగించారు. ఇక ఈ మూవీలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్, సత్యరాజ్, పూజిత తదితరులు నటించారు. సో ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 350 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. 3 ఏళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మంచి హైప్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో 103 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12.5 కోట్ల రూపాయలకు జరుపుకున్న ఈ చిత్రం ఓవర్సీస్లో 10 కోట్ల రూపాయలకు బిజినెస్ జరుపుకుంది. ఇక మొత్తం ప్రపంచవ్యాప్తంగా 126 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం 127 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 5,000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ జర్నీని చూస్తే ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే 12.75 కోట్ల రూపాయలను వసూలు చేయగా, ఇక ఆంధ్ర నైజాంలో 40.65 కోట్ల రూపాయల షేరును 54 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఈ మూవీ నైజాంలో 12.4 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 28 కోట్ల రూపాయల నెట్ వసూలను రాబట్టింది. ఈ మూవీ రెండవ రోజు వసూళ్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అలాగే కొద్దిగా మిక్స్డ్ రివ్యూల కారణంగా రెండో రోజు ఆంధ్ర నైజాం ప్రాంతాల్లో 9 కోట్ల రూపాయల షేర్ను, 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టిందని ట్రేడ్ చెప్తుంది. ఇక 2 రోజుల్లో ఈ సినిమా మొత్తంగా 49 కోట్ల రూపాయల షేర్ను, 69 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది.